ఆఫీస్ నుండి వచ్చానో లేదో అత్తయ్య గారు అయితే గోర్చిక్కుడు నేను చేసి పెట్టానమ్మా వీడియో తీస్తావంటే సర్లే అత్తయ్య గారి మాట ఎందుకు కాదనాలి అనేసి నేనైతే అత్తయ్య చేసిన ప్రాసెస్ అయితే మరొక వీడియోలో మీకు చూపించేసా. గోర్చిక్కుడు బాయిల్ చేసుకొని ఇలా చక్కగా ఒలిసి పెట్టుకోవాలండి. నార తీసి పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని కచ్చాపిచ్చ దంచిన వెల్లుల్లి రిబ్బలు పొడవులో కట్ చేసిన పచ్చిమిర్చి అడ్డంలో చీరేసిన కొంచెం మనం పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం కరివేపాకు రిబ్బలు కూడా వేసుకొని చక్కగా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకొని రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం మగ్గిపోతాయి కదా, చిటికెడంత పసుపు వేసి మరోసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి. బాయిల్ చేసిన గోర్చిక్కుడు అయితే ఈ విధంగా వేసుకొని ఒక 10-15 మినిట్స్ మాత్రం మనం తప్పనిసరిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనం ప్లేట్ పెట్టి ప్లేట్ పైన వాటర్ పెట్టాలండి. వాటర్ పెట్టడం మూలంగా ఆ వాటర్ అనేది లోపలికి కొంచెం ఇలా వచ్చేసి మనకి ఇలా ఫ్రై అయిపోతుంది. చక్కటి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.